రెడీగా బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సముద్ర తీరంలో నిర్మించిన అక్రమ కట్టడాలపై జీవీఎంసీ కొరడా జులిపించింది. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలను ఉల్లంఘించి తీరంలో కాంక్రీట్ గోడలు నిర్మించడంపై ఫిర్యాదులు అందడంతో జీవీఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. కోస్తా నియంత్రణ మండలి నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో అక్రమ కట్టడాలను తొలగించారు. విజయసాయిరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి అధికారుల సహకారంతో ఈ నిర్మాణాలు చేపట్టారు. ఈ వ్యవహారంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం కూడా దాఖలు చేశారు. విచారణ సమయంలో తమకు కూల్చివేతల నుంచి రక్షణ కల్పించాలంటూ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కూడా ఇంప్లీట్ పిటిషన్ వేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు మహావిశాఖ నగరపాలక సంస్థ అభిప్రాయాన్ని కోరింది. కట్టడం నిబంధనలకు విరుద్ధమని జీవీఎంసీ హైకోర్టుకు స్పష్టం చేయడంతో 15 రోజుల్లో చర్యలు తీసుకుని తమకు తెలియజేయాలని ఆదేశించింది. దీంతో జీవీఎంసీ అధికారులు జేసీబీల సాయంతో అక్రమ కాంక్రీట్ గోడలను కూల్చివేశారు. కాగా వైసీపీ ప్రభుత్వం హయాంలో విశాఖ నుంచి భీమిలి వరకు సాగర్ తీరంలో సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పెద్ద ఎత్తున కట్టడాలు వెలిశాయి. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి వ్యవహరించిన సమయంలో 2020లో ఒక పర్యాయం ఆయన ప్రమేయంతోనే ఈ కట్టడాలన్నింటినీ జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చి తొలగించారు. ఆ తర్వాత వారు విజయసాయిరెడ్డితో లాలూచీ పడి అంతకంటే భారీగా శాశ్వత కట్టడాలను నిర్మించారు. భీమిలి సాగర్ తీరానికి 2 కిలోమీటర్ల పరిధిలోని సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొత్తగా పలు కట్టడాలు 2023-24 సంవత్సరాల్లో వెలిశాయి. విజయసాయిరెడ్డి కుమార్తె కట్టడాలని కూల్చివేసిన నేపథ్యంలో మిగిలిన కట్టడాల విషయంలో జీవీఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో అన్న చర్చ మొదలైంది. పూర్తి అప్డేట్స్ మా డిప్యూటీ ఎడిటర్ వాసు రెడ్డి తెలుసుకుందాం. వాసు, మనం చూస్తూనే ఉన్నాం విశాఖ అనేది చాలా మెయిన్ ప్లేస్ కింద మనకు తెలుసు నగరం అనేది. ఎందుకంటే 3 క్యాపిటల్స్ లో మెయిన్ గా ఫోకస్ చేసింది గత ప్రభుత్వం విశాఖ నుంచే పరిపాలన చేస్తామని, ఇక్కడికే షిఫ్ట్ అవుతామని ప్యాలెస్లు కూడా నిర్మించారు. సో అప్పుడే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ, గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కూడా ఆరోపణలు చేశారు విశాఖలో చాలా అక్రమాలు జరిగాయి అంటూ. ఇప్పుడు విజయసాయిరెడ్డి కుమార్తె చేసినటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేసినట్టు తెలుస్తుంది విత్ కోర్ట్ ఇన్స్ట్రక్షన్స్ తో. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆశా, విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉండగా ఆయన చెప్పింది వేదంగా అధికారులు భావించేవారు. అది సిఆర్జెడ్ నిబంధనలైనా లేకపోతే శాంతి భద్రత విషయం అయినా ఏదైనా సరే. ఇదే ఉదాహరణ. భీమిలి సముద్ర తీరంలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందినటువంటి ఆమె పేరుతో నిర్మించిన కట్టడాలను జీఎంసీ అధికారులు బుధవారం కూల్చేశారు. నిబంధనలకు ఉల్లంఘించి కట్టారు. ఎందుకంటే సిఆర్జెడ్ నిబంధనలకి ఎట్టి పరిస్థితిలో కూడా కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు పాటించి కొన్ని కిలోమీటర్ల దూరంలో కట్టడాలు కట్టాలి తప్ప ఎట్టి పరిస్థితి కూడా చేయకూడదని చెప్పినా కూడా అధికారులని మేనేజ్ చేసి అధికారులను భయపెట్టి ఆ విధంగా చేసిన ఆరోపణలు గతంలో వచ్చాయి. ఈ నేపథ్యంలో మూర్తి యాదవ్ అని జనసేన నాయకుడు, రాష్ట్ర నాయకుడు, కార్పొరేటర్ కూడా ఆ కోర్టును ఆశ్రయించడం జరిగింది. అనేక సార్లు మీడియాలో కూడా చెప్పడం జరిగింది. గతంలో మీడియాలో చెప్పినప్పుడు ఆయన ఆ ఇన్ఛార్జిగా ఉండగా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఆయన కోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు అయితే ఈ కట్టడాలను కూల్చివేస్తున్నారు. అంతేకాకుండా విజయసాయిరెడ్డి ఇక్కడ ఉండగా ఇది ఒక్కటే కాదు, చాలా అక్రమ కట్టడాలు అయితేనే, దశపల్ల భూములు అయితేనే, ఇలా అనేక వివాదాల్లో ఆయన చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు సిఆర్జెడ్ నిబంధనలకి వ్యతిరేకంగా కట్టినటువంటి కట్టడాలని ఉదయం నుంచి కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చివేసే పరిస్థితి కనిపిస్తుంది. కాంక్రీట్ గోడలను కూడా కూల్చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాక విజయసాయిరెడ్డితో పాటు విజయసాయిరెడ్డి ఇక్కడికి వచ్చిన సమయంలో 2020లో కూడా అప్పటికే చాలా మంది నిబంధనలు ఉల్లంఘించి కట్టిన కట్టడాలని ఈయన నోటీసులు ఇప్పించడం జరిగిందని కూడా ఆరోపిస్తున్నారు. కానీ ఈయన మేనేజ్ చేసి మళ్ళీ ఆ కట్టడాలను మరింత బలంగా కట్టడం జరిగిందని కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా కట్టడాలు నిర్మించడంతో సిఆర్జెడ్ నిబంధనల్ని తొంగలో తొక్కారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు అయితే ఇవాళ మొత్తం అక్కడ కట్టినటువంటి కాంక్రీట్ గోడలు అయితే మిగిలిన మొత్తం కూడా మొత్తం డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించకూడదని నిబంధనలు ఉన్నప్పుడు కూడా ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి ఆయన కుటుంబం ఈ విధంగా చేసి ఎంతవరకు సభని విమర్శ గతంలో రావడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం
జోక్యం చేసుకున్నప్పుడు కూడా కోర్టు ఆదేశాల మేరకు అయితే జీవీఎంసీ అధికారులు మొత్తం కూడా ఈ గోడలను వాసు మనం చూస్తున్నాం స్క్రీన్ లో క్లియర్ గా ఏదైతే అక్రమంగా నిర్మించారంటూ కూడా కోర్టు ఆదేశాల నేపథ్యంలో అక్కడ ఆ గోడను కూడా కూల్చివేస్తున్నారు. మరి విజయసాయి రెడ్డి గాని ఆయన కుమార్తె గాని స్పందించారా ఈ కూల్చివేతలకు సంబంధించి? ఇంతవరకు కూడా ఎవరు స్పందించలేదు. గతంలో మూర్తి యాదవ్ చేసిన ఆరోపణ పట్ల వైసీపీ వాళ్ళు అటువంటిది ఏమీ లేదని ఖండించే పరిస్థితి చేశారు తప్ప ఆ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కూడా ఏమి కూడా ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. కానీ ఇంతవరకు కూడా కుమార్తె కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ విజయసాయి రెడ్డి కానీ ఎవరు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా లేరు కాబట్టి, ఇక్కడ ఉండట్లేదు కాబట్టి ఇక్కడ ఎవరు కూడా లేరు. కానీ మరి స్పందిస్తారా లేదనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆశ. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.